కాకినాడ జిల్లా వ్యాప్తంగా జూలై 1వ తేదీ నుండి 2 నెలల పాటు స్టాప్ డయేరియా క్యాంపును నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ రత్నకుమార్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 31 వరకు 3 దఫాలుగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని డాక్టర్ రత్నకుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నుండి 5 సంవత్సరాల పిల్లలకు ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. 2 months దీన్ని అబ్జర్వ్ చేయమని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్ ద్వారా మనకి ఇన్స్ట్రక్షన్స్ అందాయి. దానికి సంబంధించి ఈరోజు కలెక్టర్ గారు మరి డిటిఎఫ్ అంటే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరితో కూడా కలెక్టర్ గారు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అదే రకంగా ఈరోజు పోస్టర్స్ కూడా రిలీజ్ చేసాం. ఈ కార్యక్రమాన్ని ఇక నుంచి ఈ ప్రిపేర్నెస్ కార్యక్రమంలో భాగంగా మనం 30వ తారీఖు వరకు కూడా అందరు ఆఫీసర్లని జాగృతం చేసి మరి ఈ కార్యక్రమాన్ని ఈ క్యాంపెయిన్ని విజయవంతంగా నడపడానికి మనం అందరం కూడా ముందుకెళ్తున్నాము. దీని మోటో ఏంటంటే ఏ ఒక్క కిడ్ కూడా అంటే 5 ఏళ్ల లోపు ఏ కిడ్ కూడా డయేరియాతో చనిపోకూడదు అన్నది మన ప్రధానమైన ఉద్దేశంగా మనం దీన్ని నిర్ణయించామండి. ఈ కార్యక్రమం 2 నెలలు అని చెప్పాను కదా, అది జూలై 1 నుంచి ఆగస్ట్ 31 వరకు ఈ 2 నెలలు కూడా 3 స్టేజెస్లో అంటే ఫస్ట్ 2 weeks ఒక స్టేజ్, తర్వాత 4 వారాలు ఒక స్టేజ్, లాస్ట్ 2 weeks ఒక స్టేజ్గా డివైడ్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం అంతా సమాయత్తమైంది. ఇది లీడ్ చేయడానికి ప్రతి జిల్లాలో డిఐఓ లీడ్ చేయడానికి ముందుకొచ్చారు. మన కాకినాడకి సంబంధించి నేను దీన్ని క్యాంపెయిన్ని విజయవంతం చేయడానికి మొత్తం యంత్రాంగాన్ని సంసిద్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనం జింక్ ఒకటి, ఓఆర్ఎస్ ప్రతి కిడ్కి కూడా ఒక 2 ప్యాకెట్లు ఓఆర్ఎస్ ఇవ్వడానికి మనం ఎన్యూమరేట్ చేసాం. అదే రకంగా వాళ్ళకి జింక్ కూడా ఇస్తూ ఉంటాం. ఈ జింక్ ఓఆర్ఎస్ కలిపి ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి.